శివంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఫరీన్ ముస్కాన్ అలీం ఇంటింటా ప్రచారం. ఈ సందర్భంగా ఫరీన్ ముస్కాన్ అలీం మాట్లాడుతూ శివంపేట గ్రామ అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని, ఎల్లప్పుడూ తమ ప్రజలకు రుణపడి ఉంటామని వాళ్ళు తెలిపారు. తమ అమూల్యమైన భారీ మెజారిటీతో గెలిపించాలని వారు గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ గోపాల్, రాములు, రాజు, సంతోష్, రాజేందర్, రామ్, చంద్రయ్య, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓటర్ మహాశయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాబట్టి మన యువకులకు ఇప్పుడు అవకాశం వచ్చింది. సర్పంచ్ అభ్యర్థిగా ఫ్రెండ్ అలీం గారు నిలబెడుతున్నాడు. కాబట్టి మీరు అవతల వ్యక్తులు ఎలా ఉన్నారు, యువతల వ్యక్తులు ఎలా ఉన్నారో, ఎవరు పని చేస్తారో ఎవరు చేయరో ఆటోమేటిక్గా మీకు మనసుని చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరి మాటలు కూడా నమ్మకుండా మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 2 కత్తెర గుర్తుపై ఓటు వేసి మీరు గెలిపిస్తే మా గ్రామానికి మంచి అభివృద్ధి చేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం. గ్రామ ప్రజలకి, ప్రత్యేకించి గ్రామం ఓటర్లకి, ఓటర్ మహాశయులకి నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థలో ఎన్నికల్లో భాగంగా 3 అభ్యర్థులు ఉన్నారు. అందులో నాకు 2 ప్రత్యర్థులు ఉన్నారు. నేను ఒకటే ఓటర్ మహాశయులకు ఒకటే విన్నవిస్తున్నా, ఓటేసే ముందు ఏమాత్రం గురి కాకుండా ఆలోచించి ఓటేయాలి. ఎందుకంటున్నా అంటే వాళ్ళకు మీరు ఇంతకుముందు అవకాశాలు ఇచ్చారు. ఒకరికి వార్డు సభ్యులుగా, ఒకరికి ఉప సర్పంచ్గా, ఒకరికి సర్పంచ్గా, ఒకరికి ఎంపీటీసీగా, ఒకరు మద్దతు ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశాలు ఇచ్చారు. మేము ఒకటే అంటున్నాం, వాళ్లకు 7 సంవత్సరాల అవకాశాలు ఇచ్చారు. 7 సంవత్సరాల పరిపాలన గ్రామంలో వాళ్ళదే. మరి ఈ 7 సంవత్సరాల పరిపాలనలో చేయని పనులు ఇవాళ ఎట్లకెంచి గుర్తుకొస్తున్నాయి? 7 సంవత్సరాలు చేయని హామీలు ఇవాళ ఎట్లకెంచి గుర్తుకొస్తున్నాయి? ఇంతకుముందు ఫ్లడ్ లైట్లు పెట్టాలని తెలియలేదా? ఇంతకుముందు మహిళలకు ఏదో పెళ్ళి, ఆడపడుచు పెళ్ళి అయితే డబ్బులు చెప్తారు, ఆ డబ్బులు ఇవ్వాలని వాళ్ళదే గవర్నమెంట్ కదా. మరి సీసీ కెమెరాలు అంటారు, మళ్ళీ ప్రభుత్వం వాళ్ళదే కదా, పెట్టాలంటే పెట్టుకోవచ్చు కదా. కానీ వాళ్ళు ఒకటే అధికార దాహంతో ముందుకు వస్తారు. కాబట్టి శివంపేట గ్రామ ఓటర్ మహాశయులారా, ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి. నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఒకటి విన్నవిస్తున్నా. నా బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. వాళ్ళు కబ్జాల కొరోళ్ళు, అదేవిధంగా గుట్టాలు తవ్వినోళ్ళు. ఒకరైతే భూములు కబ్జాలు, ఒకరేమో గుట్టాలు తవ్వుతారు. గుట్టాలు తవ్వి సంపాదించిన డబ్బులతోనే ఈరోజు ఎన్నికల్లో ఖర్చులు పెట్టడానికి వస్తారు. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్పే మాటలకు నమ్మకుండా మేము ఏం చేస్తామని కొన్ని హామీలు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. అందులో భాగంగా బీర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ₹1,00,000 గ్రామ అభివృద్ధికి వాడుకుంటామన్నాం. ఇంతకుముందు నాయకులు ఆ డబ్బులను స్వలాభాలకు, స్వప్రయోజనాలకు వాడుకున్నారు. కానీ మేము అలా కాకుండా గ్రామ అభివృద్ధికి వాడుకుంటామని ఒక మేనిఫెస్టో తీర్మానం చేసినాం. అదేవిధంగా శివంపేట ఒక మహిళ పెళ్ళి అయితే ఆ పెళ్లి కానుక కింద ₹21,000 మేము పెళ్లి కానుక ఇస్తామన్నాం. అదేవిధంగా ఆడబిడ్డ ఉడితే, శివంపేట గ్రామంలో ఒక పాప ఉడితే వాళ్ళకు 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ఒక మేనిఫెస్టో తీర్మానం చేసినాం. అదేవిధంగా మా గ్రామంలో ఏమైనా అకాల మరణం చెందితే వాళ్ళకు ఆర్థిక సాయం కింద వాళ్ళకు 10,000 ఆర్థిక సాయం చేస్తామని ఒక తీర్మానం రాసినాం. అదేవిధంగా చదువుకున్న యువతకు ఇప్పటిదాకా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కానికి ఇలాంటి లైబ్రరీ సదుపాయం లేదు. కాబట్టి వాళ్ళ యువతకు ఉద్దేశించి ఒక లైబ్రరీ ఏర్పాటుకు తీర్మానం రాసినాం. అదేవిధంగా శివంపేట యువత చాలామంది క్రికెట్ ఆడే యువత ఉంది. వాళ్ళను దృష్టిలో ఉంచుకొని ఒక నెట్ క్రికెట్ సెంటర్ సొంత డబ్బులతో గ్రామ పంచాయతీ ద్వారా ఏర్పాటు చేద్దామనుకున్నాం. అదేవిధంగా మా గ్రామంలో ఎన్నో దొంగతనాలు అయినాయి. కానీ ఇప్పటికి ఒక దొంగ దొరకని సందర్భం. దాన్ని దృష్టిలో ఉంచుకొని శివంపేట గ్రామం మొత్తంలో
వాడవాడకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తీర్మానం రాసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయి. మా గ్రామానికి ఒక సోర్స్ ఉన్నది, అదే బీర్ ఫ్యాక్టరీ. దాంట్లో మాకు సిఎస్ఆర్ డబ్బు కంపెనీ లాభంలో 2% చట్ట ప్రకారం 2% డబ్బులు ఒక సోషల్ సర్వీస్ కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కలెక్టర్ అకౌంట్కో లేకపోతే గ్రామ పంచాయతీకి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అదే ఆ డబ్బులను మేము వాళ్ళతో కొట్లాడి, బీర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో కొట్లాడి మేము మా గ్రామానికి అభివృద్ధి చేసుకుంటామని ఒక తీర్మానం రాసినాం. కాబట్టి ఓటర్ మహాశయులారా, వాళ్ళు చెప్పే మాటలు చాలా ఆలోచించి ఆచితూచి రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో భాగంగా 14వ తారీఖు జరగబోయే ఎన్నికలో ఆలోచించి కత్తెర గుర్తుకు సీరియల్ నెంబర్ 2 కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.